గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల అసెంబ్లీలో చేసినటువంటి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి దానిపైన రాష్ట్ర గవర్నర్ సంతకం పెట్టలేదు, రాష్ట్రపతి ఆమోదం తెలియజేయలేదు. దీని ప్రధానమైనటువంటి మోకాలు అడుగుతున్న బీజేపీ. ఈ బీజేపీ వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర బంద్ బీసీ ఐక్యవేదిక పిలిపించింది. ఈ బంద్ లో సిపిఎం, ఎంఎల్, సిపిఐ, కాంగ్రెస్, ఇతర అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు ఈ బంద్ లో తెల్లవారుజాము నుంచి భద్రాచలంలో చాలా జయప్రదంగా నిర్వహించడం జరుగుతా ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన నిర్వహించి బీసీలలో ఏ ఉపకులాలు ఎంతెంత ఆర్థికంగా వెనుకబాటుకు గురయ్యారో వాటి మీద సర్వే నిర్వహించి ఆ సర్వే ఆధారంగా 42% రిజర్వేషన్ చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఇవ్వాలని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ తీసుకున్నటువంటి నిర్ణయం మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలియజేసినటువంటి ఆ బిల్లుని గవర్నర్ దగ్గరికి పంపించారు. గవర్నర్ ఈ రోజు వరకు ఆమోదం చేయలేదు, సంతకం పెట్టలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. అక్కడ రాష్ట్రపతి కూడా దీనికి ఈ రోజు వరకు ఆమోదం తెలియజేయలేదు, సంతకం చేయలేదు. కాబట్టి బీజేపీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి బీజేపీ ప్రజాప్రతినిధులు ఈ రోజు దొంగ అన్నట్టుగా ఈ సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి బీజేపీ ఈ రోజు ఈ ఐక్యవేదికలో కూడా వాళ్ళు కూడా ఉండి ఈ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి అడగడం అని అంటే ఎవరి మీద మీరు యుద్ధం చేస్తున్నట్టు? ఎవరు ఈ సమస్య పరిష్కారం చేయడానికి బాధ్యత వహించాలి? ఆ బాధ్యత వహించాల్సినటువంటి బీజేపీని కారణం చేయకుండా, బీజేపీని ప్రశ్నించకుండా, ఈ సమస్య పరిష్కారానికి ఎఫర్ట్ చేయాల్సినటువంటి బీజేపీని ఇవాళ గట్టిగా అడగకుండా ఈ బంద్ చేసినందువల్ల వచ్చే ఉపయోగం లేదు. అందుకని సిపిఎం పార్టీ చాలా స్పష్టంగా ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ అనేటువంటిది కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి దాని మీద ఇవాళ సిపిఎం గా వామపక్షాలుగా మేమందరం మద్దతు ఇస్తా ఉన్నాం. ఆ మద్దతు ఆధారంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ బంద్ లో ఈ రోజు మేము పాల్గొంటా ఉన్నాం. అంతేకాదు, ఈ సమస్య పరిష్కారం కావాలంటే కాన్స్టిట్యూషన్ లో 9వ షెడ్యూల్లో గతంలో తమిళనాడు ప్రభుత్వం 67% రిజర్వేషన్ ఎట్లయితే ఆమోదిస్తూ 9th షెడ్యూల్లో చేర్చారో, కేంద్ర ప్రభుత్వం ఇవాళ కాన్స్టిట్యూషన్ లో 9th షెడ్యూల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి 42% రిజర్వేషన్ కూడా ఆ పద్ధతిలో చేర్చితే యాజ్ ఇట్ ఈస్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు 42% ఆమోదించబడుద్ది. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న 49వ షెడ్యూల్లో చేర్చాలన్నా, రాష్ట్రపతి ఆమోదం కావాలన్నా, గవర్నర్ సంతకం పెట్టాలన్నా ఈ మొత్తం ప్రక్రియలో కీలకమైన వాళ్ళు బీజేపీ. అట్లాంటి బీజేపీ ఈ రోజు దొంగ నాటకం ఆడుతా ఉంది, ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తా ఉంది. ఈ రోజు ఈ సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి వాళ్ళు ఈ సమస్య పరిష్కారం చేయకపోగా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ఆ కుట్రలకు వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర బంద్ జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర బంద్ లో ప్రజలంతా సహకరించి 42% రిజర్వేషన్ సాధించేదానికి జరిగేటువంటి ఉద్యమంలో బంద్ లో పాల్గొనాలని, ఆ రకంగా సిపిఎం శ్రేణులు, వామపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్ లో పాల్గొన్నాయని చెప్పేసి మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు 18న రాష్ట్ర వ్యాప్త బంద్ జరుగుతుంది. దాంట్లో వామపక్షాలు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, డిఎస్పీ పార్టీలందరూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున పొద్దున 4 గంటల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ బస్సులు బంద్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. ముఖ్యంగా 42% రిజర్వేషన్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ 9వ షెడ్యూల్ పెట్టకుండా జియో నెంబర్ 9 తీసి బీసీ ప్రజలకు అన్యాయం చేస్తే, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 9th షెడ్యూల్ లో పెట్టకుండా రాష్ట్రపతిని అట్లాగే గవర్నర్ ని మోకాలట్టు పెడుతూ వాళ్ళు దొంగ నాటకం ఆడుతున్నారు. బీసీ సమాజానికి ఇది మొత్తం కూడా అర్థమైంది. ఎందుకంటే గత 80 సంవత్సరాల నుంచి కూడా బీసీలు వెనుకబడిన వర్గాలుగా గుర్తించబడ్డప్పటికీ ఇక్కడ చేస్తున్నటువంటి పాలన చేస్తున్నటువంటి పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయి. ముఖ్యంగా బీసీ సమాజం, వెనుకబడ్డ సమాజం తెలుసు. మరి 80 సంవత్సరాల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి పాలన భాగస్వామ్యం ఇవ్వలేదు. మరి 130 కులాలు ఉన్నటువంటి బీసీలు మరి ఈ రోజు దగాపడ్డ ఈ
ఈ భారతదేశంలో మరి వెనక్కి నెట్టిపెట్టే తెలిసి కూడా మరి బీసీ సమాజానికి అన్యాయం చేస్తున్నారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు బీజేపీ. ఎలా తీసుకొచ్చింది? ఎవరిని అడిగారా? మిమ్మల్ని అడగలేదు కదా. మరి బీసీలకు ఎందుకు మీరు ఇవ్వట్లేదు? ఎస్సీ ఎస్టీలకు ఎలాగో న్యాయం జరిగిందో ఓసీలకు కూడా జరిగింది, కానీ బీసీ సమాజానికి అన్యాయం జరుగుతుంది. మరి దీన్ని బట్టి మరి కాంగ్రెస్ అలాగే బీజేపీ ప్రభుత్వాలు రెండు కూడా ద్వంద్వ వైఖరి మారాలి. వాళ్ళు తప్పనిసరిగా సరైన నిర్ణయం తీసుకుంటానికి ముందుకు రావాలి. రేవంత్ రెడ్డి సీఎం గారికి కూడా మన జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు పోయి చెప్పారు, ఏమంటే జియో నెంబర్ 9 నిలబడదు, మరి 9th షెడ్యూల్ లో పెట్టే వరకు వామపక్షాలని ఇక్కడ ఉన్నటువంటి అఖిల పక్షాన్ని అందరు తీసుకొని అవసరమైతే ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ లో ధర్నా చేయాలి తప్ప ఇటువంటి తూతు మంత్రాలతో ఇది జరిగేది కాదు చెప్పినప్పటికీ వాళ్ళు వినకుండా వాళ్ళ వైఖరిలో వెళ్ళి ఈ రోజున కోర్టులో కొట్టేసుకోవడం జరిగింది. చూస్తున్నా, మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళారు, అక్కడ కూడా ఇదే కలుగుతుంది. మాకు తెలుసు ఇది కాదు, ఇది సరైన చర్య కాదని బీసీ సమాజం అంతా ఖండిస్తున్నప్పటికీ ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఈ రోజు బీసీలకు మొత్తం చెప్పి పితరాలుగా పడుతున్నాయి. మీరు పాలనలో ఉన్నారు, మీరు ఏం చేయాలో అది చేసి అప్పుడు కనుక మీకు బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోతే మమ్మల్ని అడగాలి. బీసీ సమాజానికి మేము ఇది చేసామని చెప్పాలి. పైపైన చేస్తూ ఈ దొంగ నాటకాలు కట్టేయండి. తమిళనాడులో ఏదైతే రిజర్వేషన్ ఇచ్చి 9th షెడ్యూల్ లో పెట్టారో అదే విధంగా తెలంగాణలో కూడా 9th షెడ్యూల్ లో పెడితే తప్ప ఇది కాదు. కాబట్టి ఈ దొంగ నాటకాలు ఆపి బీసీ సమాజానికి మేలు చేసే విధంగా పాలన కొనసాగించాలని కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఇద్దరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని జరుగుతున్నటువంటి బంద్ చాలా న్యాయమైనటువంటిది. దీన్ని మా పార్టీ సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర వ్యాప్తంగా బలపడుతున్నది. ఈ రోజు భద్రాచలంలో కూడా మద్దతు ఇస్తూ పాల్గొంటా ఉన్నాము. బీసీలు అనేక కులాలుగా ఉండి దేశ జనాభాలో 62% ఉన్నారు. వీళ్ళు ఇప్పటికీ చాలా వెనకబడి ఉన్నారు అన్ని రంగాల్లోనూ. వీళ్ళని పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ కోసం రిజర్వేషన్ల గురించి దేశ చరిత్రలో అనేక చర్చలు జరుగుతున్నా, ఆమోదిస్తున్న వాటిని అమలు విషయంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించినటువంటి బీసీ 42% ఆ కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని చెప్పి రాష్ట్ర గవర్నర్ అట్లే రాష్ట్రపతి ఆమోదించాలని చెప్పి పంపించినప్పటికీ వాళ్ళు దాన్ని సాచివేత విధానం అవలంబిస్తా ఉన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం కావాలని రాష్ట్రాల ఎడల కొన్ని కులాల ఎడల దారుణమైనటువంటి విధానం అనుసరించడం నుంచే ఈ విధానం అవలంబిస్తా ఉన్నారు. బీహార్ లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమని చెప్పి భయపడే వాళ్ళు కావాలని ఇక్కడ అడ్డు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరైనటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్లి దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రోజు మా పార్టీ సిపిఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తా ఉంది. ఈ ప్రజల యొక్క ఆవేదాన్ని, ఆకాంక్షని అర్థం చేసుకోకపోతే ఈ ఐక్య ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా హెచ్చరిస్తుంది. బీసీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఇచ్చినటువంటి బంద్ని ఈ రోజు ఇక్కడ విజయవంతంగా అమలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. దానికి ముందుగా ధన్యవాదాలు. అయితే మెయిన్ ఉద్దేశం ఏంటంటే బీసీలకి 42% రిజర్వేషన్ కావాలని, 60% ఉన్నటువంటి వారికి కనీసం 42% అన్న రిజర్వేషన్ కావాలని బీసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జనగణన మొదలుపెట్టింది. దాంతో జనాభా ఎంతమంది ఉన్నారనేది కులాల వారీగా తీసుకుంది. దాన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం కూడా చేపించారు. అన్ని పార్టీలు కూడా దానికి ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఆ తర్వాత గవర్నర్ గారి దగ్గర పంపించిన తర్వాత దాన్ని ముందుకు పోకుండా బీజేపీ పార్టీ అక్కడ ఆపిందనేది మా ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత కోర్టుకు ఇవ్వటం, కోర్టులలో అక్కడ చట్టసభలో లేని కోర్టులు ఏం చేయలేవు కాబట్టి అది ఆటోమేటిక్ గా రిజెక్ట్ అవుతుంది అనేది మేధావులు అందరూ ఎంతో మంది చెప్పారు. అయినప్పుడు కూడా వినకుండా కాంగ్రెస్ పార్టీ తన ఇష్టానుసారంగా పోయి గోర్ల బొక్కలు పడినట్టు అయింది. అయితే బీజేపీ పార్టీ ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి పార్లమెంట్ లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెస్ మీద మీకు ఇస్తానన్నారు కాబట్టి వాళ్ళని అడగండి అని ఏదో పరోక్షంగా మాట్లాడటం సరైనది కాదు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీ తలుచుకుంటే 24 గంటల్లో బీసీ బిల్లుని అమలు చేయొచ్చు. ఎందుకంటే వెంటనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ బిల్లును పాస్ చేసి రాష్ట్రపతి దగ్గర పంపించి ముద్రేపించినట్లయితే ఎమ్మటే బీసీ బిల్లు అమలులోకి వస్తుంది. అలా కాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, కన్ఫ్యూజ్ చేయాలి, ఏదో ఒక రకంగా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అది అన్నట్టు కూడా కుదరదు. బీసీలని మీరు
తక్కువ అంచనా వేసినట్లయితే మీది పొరపాటు. ఇవాళ జరిగేటువంటి ఉద్యమాలు మాత్రమే కాదు, ఇంకా రానున్న కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి, అదే విధంగా ఏదైతే ఇప్పుడు కపట నాటకం ఆడుతున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో, ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారో వాళ్ళందరి ఇళ్లను కూడా ముట్టడం జరుగుద్ది. పెద్ద పెద్ద ధర్నాలు, రాస్తా రోకోలు జరుగుతాయి. తెలంగాణ మొత్తం కూడా ఈ విషయాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లి ముందున్న కాలంలో ఇంకా ఒత్తిడి పెంచి అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు తీసుకొని బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తెచ్చైనా సరే మేము 42% రిజర్వేషన్ సాధించే వరకు విరమించమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఐక్యంగా మద్దతు పెంచడం జరిగింది. దానికి కారణం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరి శాతం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మాకు 42% బీసీ రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం చేస్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఉన్నదానికన్నా ఇంకా తక్కువ చేసి వారు పోయినసారి ఎన్నికల్లో జరిపారు. అలాగే ఇవాళ కూడా మళ్ళీ ఓట్ల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే బీసీలకని చెప్తూనే దానికి కావలసినటువంటి 9th షెడ్యూల్ లో పెట్టి దానికి కావలసినటువంటి సరంజామా అంతా ఏమీ లేకుండా మంత్రంగా శాసనసభలో బిల్లుని రూపొందించి దాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసి గవర్నర్ గారికి పంపించినట్టుగా ఇవాళ ప్రజలందరికీ తెలిసేలాగా కాంగ్రెస్ పార్టీ బీసీల తరఫున ఉందని చెప్పుకునే రకంగా ఇవాళ నాటకాలు ఆడుతా ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన పద్ధతిలో 9th షెడ్యూల్ ప్రకారం వారు చేసుంటే మేము ఇచ్చేవాళ్ళం అని చెప్పి పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా ఇవాళ నాటకాలు ఆడతాం. కానీ అసలు చేయాల్సిన వాళ్ళే చేయాల్సిన పని చేయకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ బీసీలను మోసం చేసే దాంట్లో వాళ్ళే అగ్రభాగాన్ని ఉన్నారని చెప్పడం తప్పదు. ఎందుకంటే ఇవాళ బీసీలు ఈ బంద్ను తలపెడితే అన్ని పార్టీలు వాస్తవంగా వామపక్ష పార్టీలు అట్లాగే కొన్ని సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా మేము బంద్కు మద్దతు ఇస్తున్నామని చెప్పగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా బంద్కు మద్దతు ఇస్తామని చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. వెంటనే బీజేపీ పార్టీ కూడా మేము కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పడం ఇంకా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఎవరు అసలు దీనికి అందరూ మద్దతు ఇస్తే మరి చేయాల్సింది ఎవరు అర్థం కాక ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు తలగబట్టుకొని జుట్టు పీక్కుంటున్నారు. ఎవరు చేయాలి అసలు ఈ సమస్యను పరిష్కరించే వాళ్ళు ఎవరు? అందరూ బంద్ చేస్తా ఉంటే చేయాల్సింది ఎవరు అనేది అర్థం కాక చాలా మంది ఇవాళ సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. మరి ఎవరు చేయాలి ఈ బంద్? ఈ బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించడానికి కొత్త సభల్లో బిల్లులు తీసుకురావడానికి చేయాల్సింది ఎవరు అనేది ఎవరికి అర్థం కాక ఇవాళ బీసీలు జుట్టు పీకొని తలబట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇలాంటి నాటకాలన్నీ ఆపి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా ఏ పద్ధతి ప్రకారం అయితే 9th షెడ్యూల్ ప్రకారంగా ఈ బిల్లును ఆమోదింపజేసి బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని ఇవాళ వామపక్ష పార్టీలుగా సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, పాస్ లైన్ అన్ని పార్టీలు అందరం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని మేము బీసీ సంఘాల వారికి అందిస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.